నేను ఈరోజు మీ ముందుకు ఒక స్పీకర్గా కాదు, ముందుగా ఒక సన్గా మాట్లాడుతున్నాను. నేను చింతా లోకేష్, ఆరోగ్యదాత నుంచి. మన ఇండియాలో 140 కోట్ల మందున్నారు. కానీ హెల్త్ సర్వీస్ వచ్చేసరికి అందరికీ సేమ్ ఛాన్స్ ఉండదు. మనీ ఉన్నవాళ్లకి ట్రీట్మెంట్ ఫాస్ట్గా దొరుకుతుంది, మిగతా వాళ్ళకి డిలే, కన్ఫ్యూజన్, స్ట్రగల్. నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నా థింకింగ్ మొత్తం చేంజ్ చేసింది. సింపుల్ ప్రాబ్లం అనుకున్నాం, గాల్ బ్లాడర్ స్టోన్స్. కానీ సింపుల్ అనేది ప్లేస్ మీద డిపెండ్ అయింది. లోకల్ హాస్పిటల్కి వెళ్ళాం, క్లారిటీ లేదు. నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాం, కంటిన్యూటీ లేదు. అలా డిలే అవుతూ ప్రివెంట్ చేయొచ్చిన ప్రాబ్లం కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది. తర్వాత బిగ్ హాస్పిటల్స్కి వెళ్ళాం, పేర్లు పెద్దవి, కానీ లోపల డిలేస్, కోఆర్డినేషన్ ఇష్యూస్. ఎవడూ ఇండివిజువల్గా తప్పు చేయలేదు, కానీ సిస్టమ్ ఫెయిల్ అయింది. చివరికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనే స్టేజ్కొచ్చాం. అక్కడ నాకు క్లియర్ అయింది, ప్రాబ్లం డిసీజ్ కాదు, సిస్టమ్. ఇండియాలో అవుట్కమ్ అనేది డిసీజ్ మీద మాత్రమే కాదు, మీరు ఎక్కడుంటారో దానిపైన కూడా డిపెండ్ అవుతుంది. మనం ఎప్పుడూ వింటాం, యాక్సెసిబుల్, అఫోర్డబుల్, ఈక్విటబుల్. కానీ ఇవి గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా వర్క్ అవడం లేదు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్లాలో కూడా క్లారిటీ ఉండదు. కొన్ని కిలోమీటర్లు మారితే ఆన్సర్ కూడా మారిపోతుంది. మన దేశానికి డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నాయి, మనీ కూడా ఉంది. కానీ బిగ్గెస్ట్ గ్యాప్ ఎగ్జిక్యూషన్. ప్రస్తుతం సిచ్యువేషన్ ఇలా ఉంది, గుడ్ హాస్పిటల్స్ అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి మాత్రమే. న్యూ టెక్నాలజీ పైలట్ స్టేజ్లోనే ఆగిపోతుంది. స్కేల్ ఉంది కానీ ప్రాపర్ సిస్టమ్స్ లేవు. ప్రోగ్రెస్ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదు. ఇది ఓవరాల్ ఒక డిజైన్ ప్రాబ్లం. మా ఆరోగ్యదాత విజన్ సింపుల్, ఎక్కడున్నా, విలేజ్ అయినా సిటీ అయినా సేమ్ క్వాలిటీ కేర్ రావాలి. క్వాలిటీ అనేది లొకేషన్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇండియా ఆల్రెడీ బిగ్ థింగ్స్ చేసింది, వ్యాక్సిన్స్, ఫార్మా, వరల్డ్కి సప్లై చేస్తున్నాం. అంటే కేపబిలిటీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ హెల్త్ సిస్టమ్స్ బిల్డ్ చేయాలి. మనం చేంజ్ అవ్వాల్సింది మోర్ బెడ్స్ కాదు, బెటర్ అవుట్కమ్స్. మోర్ మషీన్స్ కాదు, బెటర్ కేర్. హెల్త్ కేర్ ఫెయిల్ అవడానికి రీజన్స్ వీక్ ప్రాసెసెస్, ప్రాపర్ ప్రోటోకాల్స్ లేకపోవడం, కోఆర్డినేషన్ ఇష్యూస్. ఇండివిజువల్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల సిస్టమ్ స్టేబుల్గా ఉండదు. సిస్టమ్ స్ట్రాంగ్ అయితేనే స్కేల్ అవుతుంది. కోవిడ్లో మనం ఇది క్లియర్గా చూశాం. గ్రౌండ్ రియాలిటీ, మషీన్స్ ఐడిల్గా ఉంటాయి, బెడ్స్ ఫుల్ యూజ్ అవ్వవు, డాక్టర్స్ పేపర్ వర్క్లో బిజీ అవుతారు. ఇది మెడికల్ ప్రాబ్లం మాత్రమే కాదు, మేనేజ్మెంట్ ప్రాబ్లం కూడా. లాస్ట్ మైల్ హెల్త్ కేర్ అంటే ఎర్లీ డయాగ్నోసిస్, లోకల్ ఫాలోఅప్, ప్రివెన్షన్ మీద ఫోకస్. ఇండియా ఇప్పటికీ సిక్ కేర్లో ఉంది. మన టార్గెట్ హెల్త్ కేర్కి షిఫ్ట్ అవ్వడం. ఇది ఒక్క సెక్టర్తో పాసిబుల్ కాదు, గవర్నమెంట్ అలోన్ కాదు, ప్రైవేట్ అలోన్ కాదు, కొలాబరేషన్ అవసరం. స్టార్టప్స్ ఇన్నోవేషన్ తీసుకొస్తాయి, బిగ్ కంపెనీస్ స్కేల్ చేస్తాయి. ఇవి కలిసి వర్క్ చేస్తేనే ఇంపాక్ట్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్: సర్వైవల్ వర్సెస్ క్రియేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వర్సెస్ ఫండింగ్, స్పీడ్ వర్సెస్ సస్టైనబిలిటీ. జెఫ్ బెజోస్ అన్నట్టు ఐడియాస్ ఫెయిల్ కావు, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అవుతుంది. ఇంపాక్ట్ అంటే సొల్యూషన్ లాస్ట్ మైల్కి చేరాలి, రియల్గా పీపుల్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి. ఒక డాక్టర్ వెనక చాలామంది సపోర్ట్ ఉంటారు, అది అన్సీన్ వర్క్ కానీ చాలా ఇంపార్టెంట్. ఇన్నోవేషన్కి క్లినికల్ వ్యాలిడేషన్, రియల్ వరల్డ్ టెస్టింగ్, ఎథికల్ స్టాండర్డ్స్. లేకపోతే స్కేల్ దగ్గర ఫెయిల్ అవుతుంది. జెన్జీకి ఒక మెసేజ్: క్వశ్చన్ చేయండి యాక్సెస్, ఈక్విటీ, అవుట్కమ్స్ గురించి. ఇంపాక్ట్ అనేది యాక్సిడెంటల్ కాదు,